తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆక్వా చెరువులను ఐఓటీ కిట్స్ ద్వారా మానిటరింగ్ చేస్తే రొయ్యలు, చేపలు చనిపోకుండా చర్యలు తీసుకోవచ్చని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అల్లూరి హేమంత్ కుమార్ రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో కళాశాల ఎస్టీఐ హబ్ ఆధ్వర్యంలో గ్రామీణ, ఎస్సీ, పేద వర్గాల యువతకు నీటి నాణ్యత ప్రమాణాలు, మేతల నిర్వహణ అంశాలపై దఫాలుగా శిక్షణ అందిస్తోంది. అందులో భాగంగా కళాశాల ప్రాంగణంలో నీటి నాణ్యతను గుర్తించేందుకు ఐఓటీ కిట్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ఎస్టీఐ హబ్ కోఆర్డినేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోపెల్ల, జక్కరం, పెదమిరం గ్రామాలకు చెందిన యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ట్రిపుల్ విభాగం హెడ్ డాక్టర్ బీఆర్కే వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణులను సాంకేతికంగా తీర్చిదిద్దేందుకు, దానితో వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఇంజనీరింగ్ కళాశాల ప్రామాణికంగా తీసుకుని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రయత్నిస్తోందని అన్నారు. అందులో భాగంగా తమ కళాశాల ఇప్పటికే గ్రామాల్లో శిక్షణ అందించడంతో పాటు కళాశాల ప్రాంగణంలో కూడా చెరువులు కూడా తవ్విందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఐ హబ్ కోఆర్డినేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ, కోఆర్డినేటర్ సిహెచ్ రామభద్రిరాజు, వెట్ సెంటర్ యూబీఏ కోఆర్డినేటర్ డాక్టర్ టి రాంబాబు, ఎన్ శివకిషన్ తదితరులు పాల్గొన్నారు. ఎదుగుదల ఉంటుంది, చేపలకి మంచి దిగుబడి ఉంటుంది. అలాగే ఫీడ్ కూడా వృధా కాదు. అంటే డివో వచ్చిన అమోనియా, నైట్రేట్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, చేప కానీ రొయ్య కానీ మేత సరిగ్గా తినం. మన రొటీన్ ప్రొసెసర్లో ఇన్ని బస్తాలను వేసేస్తున్నాం, కానీ తినకుండా ఆ ఫీడ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అవి ముందే తెలుసుకున్నాం అనుకోండి, ముందే మనం మేత తగ్గించుకోగలుగుతాం. సో పార్టిసిపెంట్స్ వస్తున్నారు, అందులో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు అని చెప్పడం జరిగిందండి. సో మేము మాట్లాడుకున్నప్పుడు ప్రస్తుత దేశ పరిస్థితిని బట్టి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. మీ అందరికీ ఈ విషయాలు తెలియజేసి మీకు ఇంకా మరిన్ని అవకాశాలు మా కాలేజ్ ద్వారా, ఈ ప్రాజెక్ట్ ద్వారా కల్పించాలని మేము డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటి, భారత ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా కాలేజ్ ద్వారా. సో మా కోరిక ఏమిటంటే, ఈ ప్రతి కుటుంబంలోనే తెలిసిన వాళ్ళ దాంట్లో కూడా క్యాన్సర్ వచ్చి వస్తున్నది. దానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఉపయోగించే వాటరు, అలాగే మనం తినే తిండి, దాంట్లో విపరీతమైన పురుగు మందులు అన్నీ కొట్టడం వలన. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా మారే రోజులు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఇది ఏదైతే మనం ప్రోటీన్ రిచ్ ఇక్కడ దీంట్లో తయారు చేస్తున్నారు. సో దాన్ని రేపొద్దున్న పిల్లెట్ల కింద ఉపయోగించుకొని వాటికి చేపల మేత కింద వాటి కింద కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఎన్విరాన్మెంటల్ సైడ్ అయితే. అది మీకు డైరెక్ట్గా ఎలా ఉపయోగపడుతుందంటే, దీనివల్ల ఉపాధి వస్తుందన్నమాట. ఆ ఉపాధి వలన మీ కుటుంబం డెవలప్ అయితే ఈ అవేర్నెస్ అన్నీ వస్తే ఇవన్నీ కూడా అందరూ కలిపి కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మన కాలేజీలో ఏదైతే చేస్తున్నామో దానికి మీ సంపూర్ణ సహకారం పెట్టి మీరు కూడా దాంట్లో ఫాలోఅప్ అయితే మీకు ఉపాధి కలుగుతుంది, సొసైటీకి కూడా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. వన్స్ అగైన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాతంత్ర పోరాటంలో విరోచిత పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తులలో ప్రకాశం పంతులు ఒకరని, మన భీమవరం ప్రాంతంలో ఆయన విగ్రహం లేకపోవడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు అన్నారు. శుక్రవారం భీమవరం నర్సగ్రహారంలో జరిగిన ప్రకాశం విగ్రహ స్థాపన కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమవరంతో ప్రకాశం పంతులకి అనుబంధం ఉందని, ఆయన భీమవరం వచ్చి జెండా ప్రతిష్ఠించిన ప్రాంతం ప్రకాశం చౌక నామకరణం జరిగిందని, ఈ ప్రాంతంలో ఈనాటికి ఆయన విగ్రహం లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా విగ్రహాన్ని నెలకొల్పడానికి కృషి చేద్దామని, తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ విగ్రహ స్థాపనకు ఎంతో కాలంగా కృషి చేస్తున్నామని కమిటీ సభ్యులు చెరుకువారి రంగసాయి, కంతేటి వెంకటరాజులు అన్నారు. ఈ కార్యక్రమంలో కడలి వెంకటేశ్వరరావు, మైలావతుల ఐజాక్ బాబు తదితరులు పాల్గొన్నారు. త్యాగదానులుగా పుట్టిన గడ్డ, త్యాగమంతులు అందరూ ఇక్కడి నుంచి వచ్చి దేశం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. అటువంటి దాంట్లో మన భీమవరంలో ప్రకాశం చౌక్లో ప్రకాశం గారి విగ్రహం లేకపోవటం మనందరికీ కూడా చాలా బాధ కలిగించే విషయం. అది ఇంతవరకు చేయకపోవడం అనేది ఎప్పుడో చేసి ఉండవలసింది. ఆయన ఎంత త్యాగదానుడో మనం అందరూ తెలుసుకోవాలి, ఆదర్శంగా ఆయన చరిత్రలో పుస్తకాల్లో కూడా చదివేది. ఈనాటి తరమ రాజకీయ నాయకులు మార్పులు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా
మన సాయి ప్రవేశం కావాలని కోరుకున్నటువంటి విగ్రహానికి నా పూర్తి సహకారం ఉంటుంది. అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేస్తాం. ప్రకాశం చౌక్ అనేటువంటి పేరు రావటం అక్కడ వారి విగ్రహం లేకపోవటానికి చాలా బాధాకరంగా ఉంది. ఎప్పటి నుంచో మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించి వారి విగ్రహాన్ని, అటువంటి మహానుభావుల విగ్రహాన్ని పెడితే నేటి తరానికి, నేటి రాజకీయ నాయకులకి వారి యొక్క స్ఫూర్తి, వారు చేసినటువంటి త్యాగాలు వారికి తెలుస్తాయి. కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలు ఉంటే మంచిదని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. మరి ప్రకాశం పంతులు గారు సైమన్ కమిషన్కే మరి ఆయన జాతి చూపించి నన్ను కాల్చండి అని చెప్పి ఆ బ్రిటిష్ వాళ్ళకి ఎదురైన వ్యక్తి ఈయన మన ప్రకాశం చౌక్ రావటం, అక్కడ సమావేశం పెట్టడం, మరి ఎప్పటి నుంచో మరి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి అక్కడ ప్రకాశ్ పంతులు గారు విగ్రహం పెట్టాలని చెప్పేసి మరి ఎప్పటి నుంచో మేమంతా భీమవరం పట్టణ తరఫున అన్ని పార్టీ వాళ్ళు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, మహాసంస్థ. ఆయన బ్రిటిష్ వారిని సైమన్ గోబ్యాక్ అంటే గుండెలు చీల్చిన మహానుభావుడు. అంటే ఎదురెట్టి తుపాకులకి ఎదురైన మహానుభావుడు. అంత వీరోచిత చరిత్ర కలిగిన మహోన్నత వ్యక్తి. మరి మా గాంధీ కానీ ఇంకో ఇతర నాయకులు కానీ కేంద్రంలో అన్ని చోట్ల కూడా ఆయన ప్రశంసించారు. ఆయన న్యాయవాది చేసుకుంటూ న్యాయవాదిగా అనేక లక్షలు సంపాదించి మళ్ళీ సమాజాన్ని కట్టిపెట్టిన మహానుభావుడు ఆయన. అదేవిధంగా 94 ఏళ్ల క్రితం భీమవరంపట్నం స్వాతంత్రోద్యమంలో వచ్చినప్పుడు ఆయన ఇక్కడ జెండా ఎగురవేయించారు. చెరుకువాడ సుబ్బారావు గారు, దండుమావ గారు, సించిన రాతరాజు గారు, మరి సుభదాతరాజు గారు, వీళ్ళందరూ కూడా ప్రకాశం గ్రూప్గా ఉండి ఇక్కడ జెండా ఎగురవేసిన చోట ప్రకాశం చౌక్ అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన చోట విగ్రహం లేకుండా ఈనాటికి జరుగుతుంది. దాని విగ్రహం చేయాలని చెప్పి అక్కడ స్థాపించాలని కంతేటి వెంకటరాజు, నేను ఇంకొంతమంది సభ్యులు కలిసి దీనికి ఉద్యమం జరుగుతుంది. ఇది ఉద్యమ స్ఫూర్తి కాకుండా సామరస్యంగా అందరూ, అన్ని మతాలు, అన్ని కులాలు, అందరి ప్రజలు, అన్ని పార్టీలు కలిసి దీనికి న్యాయం చేసి ఆ మహానుభావుని విగ్రహం ఎప్పటికైనా స్థాపించాలని. ప్రధాన రహదారిలో ఆక్రమణలే ప్రమాదాలకు కారణమని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి నియోజకవర్గంలో 3.40 కోట్లతో 5 కిలోమీటర్ల మేర ఆర్ఎన్బీ రహదారి నిర్మాణానికి కాళ్లలో ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళ్ల మండలంలో పూర్తిగా పాడైన ప్రాంతాల్లో కాంక్రీటు రహదారితో పాటు మిగిలిన చోట్ల తారు రోడ్డు పనులు జరుగుతాయని అన్నారు. ఉండి గణపవరం తాడపల్లిగూడెం రోడ్డు అక్కడక్కడ పాడైన చోట్ల కూడా మరమ్మతులు చేస్తారని తెలియజేశారు. రహదారులను డ్రైన్లుగా వాడే విధానం మానాలని, రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదని అన్నారు. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఆక్రమణలు తొలగిస్తున్నామని వెల్లడించారు. ఆక్రమణల విషయంలో తాము తీసుకునే చర్యలు ప్రజల బాగు కోసమేనని, ఇది మతానికో కులానికో ఆపాదించి వక్ర భాషలు మాట్లాడడం సమంజసం కాదని ప్రజలు అర్థం చేసుకోవాలని మీడియా ముఖంగా కోరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పన్నాసి వెంకటేశ్వరరావు, జీవి నాగేశ్వరరావు, పాలకోడేరు సొసైటీ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, బండారు సోమేశ్వరరావు, మొగళ్ల మాధవరావు, పుప్పాల బుజ్జి, ఎంపీడీఓ స్వాతి తదితరులు పాల్గొన్నారు. కాళ్ళ మండలాల్లో 3,40,00,000 వ్యయంతో సుమారు 5 కిలోమీటర్ల పైబడి రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైంది. అందులో భాగంగా ఇప్పుడు కాళ్ళ నుంచి ఈ గాంధీనగర్కి వెళ్ళే రోడ్డులో 1 కిలోమీటర్ పైచిలకు ఈరోజు పనులు ప్రారంభించాం. జోలపాలెం రోడ్డు కూడా మేజర్ పోర్షన్ ఎక్కడైతే పూర్తిగా పోయిందో అక్కడ 5 కిలోమీటర్ల చిల్లర కాంక్రీట్ రోడ్డు, మిగిలిందంతా కూడా పూర్తి స్థాయిలో రిపేర్ చేయటం. అటు గణపురం నుంచి వచ్చే రోడ్డు, ఇటు తాడేపల్లిగూడెం నుంచి వచ్చే రోడ్డు కూడా పూర్తి స్థాయిలో బాగా పోయిన దగ్గర రీప్లేస్ చేయటం, ఒక మాదిరిగా ఉన్న దగ్గర సంపూర్ణ స్థాయిలో రిపేర్లు చేసి అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. పండగ సమయానికి పెద్దగా ఇబ్బందులు లేకుండా చూసాం. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది లేకుండా చూసి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే రోడ్లని డ్రైన్లుగా వాడే సిస్టమ్ మానేయండి. రోడ్డు పక్కన ఎవరు పడితే వాళ్ళు షాపులు వేయటం, ఇల్లు కట్టేయటం, ఎత్తులేపి దానివలన రోడ్డు మీద నీరు నిలవండిపోయి ఒక 3 సంవత్సరాలు ఉండే రోడ్డు 6 నెలలకే పోతుంది. పోతే మళ్ళీ రోడ్డు పోయిందని గొడవ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎక్కడ ఎటువంటి రోడ్డు పక్కన ఆక్రమణలు ఉన్నా
నిర్దాక్షిణ్యంగా భవిష్యత్తులో రోడ్డు యాక్సిడెంట్లు పూర్తిగా పోవాలి అంటే ఖచ్చితంగా రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలాల్లో ఎత్తుగా లేపి ఆక్రమణలు అనేది ఉండకూడదు. ప్రజలు కూడా ఇది గమనించాలి. ఎందుకంటే ఎటువంటి చర్యలు తీసుకున్నా ఒక రోడ్డు పక్కన ఒక ఇల్లు లేకపోతే ఒక షాపు తీసినందువల్ల వ్యక్తిగతంగా నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. ప్రజలు నష్టపోతారు. ఏదో గొయ్యి పడుతుంది, నీళ్ళు అక్కడ ఆగితే ఆ గోతులో ఎవడో పడతాడు, ఒక ప్రాణం పోతుంది, ఆ కుటుంబం పూర్తిగా దెబ్బతింటుంది. దానికి బాధ్యులు ఎవరు? సో ఇటువంటిది కొంచెం దూరదృష్టితో ఆలోచించి ప్రజలందరూ బాగు కోసం తీసుకునే నిర్ణయాన్ని ఒక మతానికో ఒక కులానికో ఆపాదించి దానికి వక్ర భాష్యాలు చెప్పటం సమంజసం కాదు. ఎవడ షాప్ వేసాడో నాకేం తెలుసు, వాళ్ళ కులం వాళ్ళ మతం చూసి చేస్తామా? చేయం కదా. సో ఇటువంటిది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ పత్రికా ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గతించిన తల్లిదండ్రుల పేరిట సమాజంలో ఉన్న అభాగ్యులకు సేవలందించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని భీమవరం ట్రాఫిక్ ఎస్ఐ కోనేటిరావు అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గొలవానితిప్ప రోడ్లోని ప్రకాష్ నగర్ కాలనీ నందు స్వర్గీయ మాలి రంగుదేవి జ్ఞాపకార్థం వారి కుమారులు గేవర్, రమేష్, వికేష్ల సౌజన్యంతో యానాది కుటుంబాల వారికి రగ్గులు అందించే కార్యక్రమంలో ఎస్ఐ కోనేటిరావు పాల్గొని దాతలను అభినందించారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్గీయ ఆశారాం సతీమణి స్వర్గీయ మాలి రంగుదేవి దానశీలి గో సేవకురాలని, వారి కుమారులు గేవర్ చంద్ సోదరులు మార్వాడి సమాజ్ ద్వారా వ్యక్తిగతంగానూ అనేక సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని, మాలి రంగుదేవి జ్ఞాపకార్థంగా 50 మంది యానాది కుటుంబాల వారికి రగ్గులు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, ఇందుకూరి శివాజీ వర్మ, మండపక వరప్రసాద్లు పాల్గొన్నారు. మన ఎక్కడి నుంచో మన ఇంచుమించుగా రాజస్థాన్ నుంచి వచ్చి మన దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్న మన మార్వాడి సమాజానికి సంబంధించిన ఫ్రెండ్స్ అండి. నేను 1-2 సార్లు వాళ్ళని కలిశాను. వాళ్ళ గ్యావర్ చంద్ గారు వాళ్ళ అమ్మగారు తల్లిగారి అయిన రంగుదేవి గారి జ్ఞాపకార్థం కొన్ని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఆయన అన్ని రకాలుగా ఆవులకి సంబంధించి ఏంటి ఇంకా ఏ రకంగా హెల్ప్ కావాలన్నా అందరికీ అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మేము ఈరోజు వీళ్ళకి రగ్గులు పంచడం జరిగిందండి. దీనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. భీమవరం పట్టణంలో మార్వాడి సమాజ్ నాయకులు మా మిత్రులు ఆశారాం గారు వారి అబ్బాయి గ్యావర్ చంద్ అని చెప్పేసి వారి 3 సోదరులు, వారి తల్లిగారు అయినటువంటి మాలి రంగుదేవి గారు మరి భీమవరంలో వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు భీమవరంలో జరిగేటువంటి అనేక సేవా కార్యక్రమాలకి గుప్తదానాలు చేయడమే కాకుండా ఈ గోవులను రక్షించడం కానీ ఆ గోవులకి దానా ఇవ్వడం అనేది ఒక మంచి సంస్కృతిగా భీమవరంలో అనేక సేవా కార్యక్రమాలకు వాళ్ళకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి కుటుంబం. మరి గ్యావర్ చంద్ గారు, వికేష్ గారు, రమేష్ గారు వారి తల్లిగారు అయినటువంటి స్వర్గీయ ఆశారాం గారి భార్య సతీమణి మాలి రంగుదేవి గారు మరి కొద్ది రోజుల క్రితం కాలం చేయడం జరిగింది. మరి వారికి మా వంతుగా మా విజ్ఞాన వేదిక సేవా సంస్థ తరఫున ఈ రోజున వారి సహకారంతో మరి పట్టణంలో అనేక ప్రాంతాల్లో కానీ అభాగ్యులకు ఏదో వారికి జ్ఞాపకార్థంగా సేవ అందించాలని చెప్పేసి ఈరోజు ఒక 50 రగ్గులను కొన్ని 2 ప్రాంతాల్లో పంచిపెడుతున్నాం. అలాగే మరిన్ని సేవా కార్యక్రమంతో ముందుకెళ్లాలని చెప్పేసి మాలి రంగుదేవి గారి ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా భీమవరం ట్రాఫిక్ ఎస్ఐ గారు అయినటువంటి కోనేటిరావు గారికి, అలాగే మా న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాసిం గారికి, అలాగే మా మిత్రులు మా మానవతా సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. విజ్ఞాన వేదిక అల్లు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోని మరి గ్యావర్ చంద్ నా స్నేహితుడు వాళ్ళ మదరు రీసెంట్గా కాలం చేయడం జరిగింది. మాలి రంగుదేవి గారు మరి చనిపోవడం మరి ఆత్మకు శాంతి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజుల్లోనే తల్లిదండ్రులని చాలా మర్చిపోతారు అందరూ కూడా. అలాగే చనిపోయినా కూడా మరి బతుకుండాలని చెప్పి ఈ విధంగా సేవా కార్యక్రమం చేయడం గ్యావర్ చంద్ గారికి, రమేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సోదరులకి అందరూ కూడా ఈరోజు ఈ రగ్గులు 50 రగ్గులు ఇక్కడ పంచిపెట్టడం చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. దేవుడు మెచ్చే కార్యక్రమం కాబట్టి ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గత ప్రభుత్వంలో నిర్మించిన సచివాలయాలను కూటమి ప్రభుత్వం వచ్చాక స్వర్ణ గ్రామ కార్యాలయాలుగా రూపుదిద్దినట్టు ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు చెప్పారు. శుక్రవారం ఆకివీడు మండలం అజ్జమూరులో దాతల సహకారంతో నిర్మించిన స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ ద్వారా నూతనంగా నిర్మించిన ఆలం వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజ్జమూరులోని ఆర్ఎన్బి రోడ్డుకు ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగించాలని తహసీల్దార్ ఫరూక్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చలపతి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ జుత్తిగ నాగరాజు, మోటిపల్లి రామవర ప్రసాద్, కోపెల్ల సాయిబాబా, ఎంసీ చైర్మన్ బొల్ల వెంకట్రావు, కొత్తపల్లి నాగరాజు, గంధం ఉమ, తోటవాసు, గౌరలక్ష్మితో పాటు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో మరి సచివాలయాలుగా పేరుండేది. దాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణ గ్రామంగా నామకరణం చేసి, అంటే ఒక మంచి ఆశయంతో ప్రతి గ్రామం కూడా స్వర్ణ గ్రామంగా, స్వర్ణం ఇప్పుడు రేటు ఎలా పెరిగిపోతుందో చూశారు కదా, రోజు రోజుకి గంట గంటకే పెరిగిపోతుంది. అలాగా గ్రామ వ్యవస్థ అభివృద్ధి చెందాలి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చక్కటి పేరుతో స్వర్ణ గ్రామం అనే కాన్సెప్ట్ తో ప్రారంభించిన ఈ స్కీము మరి గతంలో ఈ ఆఫీసు ఏదైతే సచివాలయంగా అనుకున్నారో ఆలస్యమైంది. గ్రామస్తులందరి సహకారంతో త్వరితగతిన ఇప్పుడు దాన్ని పూర్తి చేసుకుని ఈరోజు అజ్జమూరు గ్రామంలో దీన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ స్ఫూర్తితో, ఈ స్వర్ణ గ్రామం స్ఫూర్తితో గ్రామస్తులందరూ కలిసి ఒకే మాట మీద ఉండి గ్రామాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లో భాగంగా ముందుకు తీసుకెళ్లాలని, దానికి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యతలు వారికి ఏం కావాలన్నా కూడా ఎల్లప్పుడూ సహకారం అందించడానికి, అంటే నిధుల కొరత ఉంది, ఉన్న వనరులలో అత్యున్నతంగా ఎలా చేయాలి అనే దాని మీద గ్రామస్తులందరితో, పెద్దలతో, సర్పంచ్తో, ఎంపీపీతో అందరితో కలిసి ఆలోచన చేసి అభివృద్ధి దిశగా ముందుకు వెళదామని చెప్పి అందరికీ వెళ్దామని మాటిస్తూ మరొకసారి ఈ గ్రామస్తులందరూ ముందుకొచ్చి మరి ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకున్నందుకు సహకరించిన దాతలందరికీ కూడా మరొకసారి అభినందనలు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జల్ జీవన్ మిషన్ ద్వారా శివారు ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ఇంటింటికి స్వచ్ఛమైన గోదావరి జలాలు అందిస్తాం. వీరవాసరం మండలం తోలేరు ఉత్తరపాలెంలో ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్ధంతి వారోత్సవాల ముగింపు కార్యక్రమం. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలు ప్రదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.